జనసేనాని పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారా? గాజువాక భీమవరం పరాజయాలు జనసేనానిలో కసి పెంచాయా? సైకిల్ హెల్ప్ తో అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ డిసైడ్ అయ్యారా? కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్కు సై అనేందుకు రెడీ అయ్యారా? అందుకే కాకినాడపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారా? జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడపై ఫోకస్ పెంచారు. రాబోయే ఎన్నికల్లో ఆయన కాకినాడ నుండి పోటీకి సిద్ధమవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అందుకే ఆయన కాకినాడపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. వారాహి యాత్రతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కాకినాడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని ఓడించి తీరతానని శపథం చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నీకు రోజులు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో. సభాముఖంగా చెబుతున్నా, ఈ క్లిప్పింగ్ కట్ చేసి మీ నాయకుడికి పంపించుకో. మీ నేర సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తా. మీ జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీదకి తీసుకొస్తా. నీ సంగతి చూస్తా. నువ్వు మా ఆడపడుచులను కొట్టించావు. ఇకపై ఆడపిల్లల జోలికి వచ్చినా, ఆడపిల్లల్ని బెదిరించినా మీ తాతకు చేసినట్టుగా నిన్ను బేడీలేసి లాక్కెళ్తాం. మీ తాతను డిటి నాయక్ తీసుకెళ్తే నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ నేనిస్తా. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేన కాదు అంటూ ద్వారంపూడిపై జనసేన అని ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ విమర్శలపై ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అదే రేంజ్లో ఫైర్ అయ్యారు. తాను 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచానని, పవన్ 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేదని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది కేవలం చంద్రబాబు కోసమేనని ద్వారంపూడి విమర్శించారు. పవన్ కళ్యాణ్కు దమ్ము ధైర్యం ఉంటే కాకినాడలో తనపై పోటీ చేసి గెలవాలని ద్వారంపూడి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన విమర్శలను జనసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్ గానే తీసుకున్నారని జన సైనికులు అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కాకినాడ నుండి గెలిచి ద్వారంపూడి నోరు ముయించాలని పవన్ డిసైడ్ అయ్యారని వారు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడిని పవన్ ఇంటికి పంపడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. రెండు 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీలకు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించలేదు. జనసేన తరపున ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగారు. సామాజిక సమీకరణాలు, ఓట్ల లెక్కలు వేసుకుని మరీ గాజువాక, భీమవరం సీట్ల నుండి పోటీ చేశారు పవన్. వైసీపీ ఫ్యాన్ స్పీడ్కు పవన్ కళ్యాణ్ గాజు గ్లాసు బద్దలైంది. 175 సీట్లకు పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క రాపాకలో మాత్రమే గెలిచింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లో కూడా ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాకలో 16,753 ఓట్ల తేడాతో ఓడిపోయారు. భీమవరంలో 8,357 ఓట్ల తేడాతో ఓడారు. టీడీపీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం వల్లే ఓటమి పాలైనట్లు జనసేనాని భావిస్తున్నారు. అందుకే ఈసారి టీడీపీ, బీజేపీ కలిసి వస్తే కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.
కాకినాడలో గెలవాలనే పట్టుదలతో ఉన్న పవన్ కళ్యాణ్ అందుకు తగ్గ వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పవన్ కోసం కాకినాడలో మంచి ఇల్లు వెతికే పనిలో జన సైనికులు ఉన్నారు. ఈసారి పవన్ పక్కాగా సామాజిక సమీకరణాల లెక్కలు వేసుకున్నారని, టీడీపీతో కలిసి వైసీపీని ఓడించడం ఖాయమని జనసేన నేతలు ధీమాగా ఉన్నారు. పవన్ ఎన్ని లెక్కలేసి ఎన్నికల బరిలో దిగినా సీఎం జగన్ వ్యూహాల ముందు చిత్తవడం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు.